కొంగు బంగారం అని వినే ఉంటారు గానీ, ఎప్పుడు చూసుండరు కదా! అసలు కొంగు బంగారం అంటే ఏంటి? కొంగు బంగారం అంటే ఇదే. అవును. నా పాప పక్కన నుంచి అడుగుతుంది. అమ్మ అదేమన్నా నీ బేబీయా అలా హోల్డ్ చేసి పట్టుకున్నావు అని. అంతకంటే ఎక్కువే అని ఆ పసిమనసుకి నేనేమని చెప్తా చెప్పండి. నేను ఈ వీడియో చేయడానికి చాలా ఆలోచించాననమాట. ఎందుకు అందరికీ చెప్పుకోవడం, చూపియడం అనిపిచ్చింది. కానీ ఇలాంటివి చాలా రేర్ వీడియోస్ ఉంటాయి. నాకు తెలిసి మీరు యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఇలాంటి వీడియో అయితే చూసుండరు. నాకెందుకో అందరికీ చూపించుకోవాలనిపించింది. నన్ను బాగా ఎంకరేజ్ చేసి నాకు ఫాలోవర్స్ పెరిగి, వ్యూస్ పెరిగాయి కాబట్టి ఇది ఒక గిఫ్ట్ లాగా నా నుండి అనుకోండి. ఇవి ఏంటో తెలుసా? శ్రీశైల మల్లికార్జునుడికి, భ్రమరాంబిక అమ్మవారికి పొద్దున గోపూజ నుంచి రాత్రి పవలింపు సేవ దాకా పూజలందుకున్న గణపతి, పువ్వులు, ప్రసాదం అండ్ అక్షింతలు ఆయనకి స్వయానా పూజలందుకున్నవి ఇవి నాకు ఇచ్చారు. పొద్దున గోపూజ తర్వాత మేళతాళాలతో స్వామివారిని పవలింపు సేవ అప్పుడు అద్దాల మండపంలో ఉంచుతారు గదా! ఉత్సవమూర్తుల్ని పల్లకిలో తీసుకొచ్చి గుడిలో పెడతారు. గుడిలో పెట్టి వాటికి పూజ చేసి అక్కడే ఉంచుతారనమాట. మళ్ళీ నైట్ దేవుడి పూజలన్నీ అయిపోయిన తర్వాత ఈ ఉత్సవమూర్తులకి మళ్ళీ పవలింపు సేవ ముందు పూజ చేసి అదే మేళ తాళాలతో దేవుడిని పల్లకిలో గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేయించి మళ్ళీ అద్దాల మండపంలోకి తీసుకొస్తారనమాట. ఇలా తిరిగేటప్పుడు దేవుడికి నైట్ ఒక వెండి గిన్నెలో పాలు, ఒక వెండి గిన్నెలో నీళ్లు కూడా పెడతారు తెలుసా? అలా పెట్టి ఆయనకి పాట పాడి ఆయనని పడుకోబెట్టి తర్వాత మాకీ ప్రసాదం ఇచ్చారు. శతమానం భవతి అని చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చాగంటి గారు చెప్తారు కదా భ్రమరాంబిక అమ్మ గురించి. భ్రమరాంబిక అమ్మ దగ్గర కుంకుమార్చన చేసుకుంటే సుమంగలిగా బ్రతికేస్తామంట. ఆ అమ్మవారికి పూజ చేసిన పసుపు కుంకాలే వచ్చాయి. నాకెంత అదృష్టం ఉందో చూసిన మీకు అంతే అదృష్టం. అదే సుమంగళి తత్వం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని మీకు పోస్ట్ చేశా.